న్యూస్ కి స్వాగతం. కాగజ్ నగర్ పట్టణంలో 7వ వార్డు సంజీవయ్య కాలనీ, మారుతి నగర్, పెద్దవాగు రోడ్ తాజా మాజీ కౌన్సిలర్ గోడిసేల ఎల్లేష్ ని రోబో న్యూస్ తో గత 5 సంవత్సరాలు తాను వార్డులో ఏమి పనులు అభివృద్ధి పనులు చేశారు వాటికి సంబంధించి పూర్తి సమాచారం రోబో న్యూస్ కి తెలిపారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ ఎల్లేష్ కాలనీ వాసుల ఆశీర్వాదం అలాగే మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాజీ కౌన్సిలర్ జానిమియా అందరి సహకారముతో నేను ఈ 5 సంవత్సరాలు కాలనీలోని సమస్యలు పరిష్కారం చేశామన్నారు. అలాగే మన రేషన్ కార్డులో కూడా 44 మందికి రేషన్ కార్డు కూడా కొత్త మధ్యలో ఇస్తున్నారు. ఇది రేషన్ కార్డు నా పేరు గొడిసెల ఎల్లేష్. కాగజ్ నగర్ మున్సిపల్ వార్డు నుండి కౌన్సిలర్గా ఎన్నుకోబడి ఈ రోజు వరకు 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని వార్డుకు సంబంధించిన ఎన్నో పనులు చేయడం జరిగింది. దాంట్లో భాగం ఇదొక కల్వర్టు. ఇంతకుముందు ఏంటంటే ప్రతి వర్షాకాలంలో మా సంజీవయ్య గారిలో విపరీతమైన వాటర్ వచ్చేది. నేను గెలిచిన తర్వాత ఈ కల్వర్టు నిర్మించడం జరిగింది. అలాగే ఇంకా డ్రైనేజ్ కూడా బాగా నిర్మించడం జరిగింది. దాంతోపాటు అండర్ బ్రిడ్జ్ కూడా ఆల్రెడీ మన సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి మనం శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. అది కూడా ఇదే రోడ్డుకు వెళ్తుంది. అది కూడా ఆల్రెడీ అది రైల్వే అండర్ బ్రిడ్జ్లో వాళ్ళ పరిధిలో ఉన్నది కాబట్టి అది కూడా తొందరనే టెండర్లు పిలుస్తా అని తెలిసింది వాళ్ళది. ఒకవేళ అది అయితే ఇంకా మోక్షధాంకు వెళ్ళేదారి మెయిన్ దారి కాబట్టి ఇది ప్రజలకు చాలా ఉపయోగపడే రోడ్ ఇది. అయితే తొందరలోనే కల్వర్టు కూడా అది కూడా అండర్ బ్రిడ్జ్ కూడా నిర్మిస్తే బాగుంటుందని వార్డు కౌన్సిలర్గా వార్డు ప్రజల తరఫున నేను కోరుకుంటాను. కాలనీ ప్రజలకు ఏమైనా కళ్యాణ లక్ష్మిలు కానీ పథకాలు కానీ అయినా కూడా వాళ్ళకి దరిచేయడం జరిగింది దగ్గరికి వాళ్ళకి. అది 5 సంవత్సరాలు సగర్వంగా మేము పూర్తి చేసుకొని తలెత్తుకొని తిరిగే విధంగా మేము ఆల్రెడీ పనులు చేయడం జరిగింది. నా వార్డు ప్రజల నేను గెలిచిన తర్వాత ఒకటి ఏంటంటే గత 50 సంవత్సరాలు ఇక్కడ మటన్ షాప్స్ ఉండేవి. ఇది మా కాలనీకి సంబంధించిన మటన్ షాప్స్ ఏరియాది. బట్ ఏంటంటే ఇక్కడ ప్రతి వర్షాకాలం ఇక్కడ నీళ్ళు ఉండి బాగా ఘోరంగా కూడా గలీజ్గా ఉంటుండే. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆల్రెడీ ఇక్కడ రోడ్డు వేయడం జరిగింది. మొత్తం చేసి ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఇంకా వీళ్ళకైనా సహకారం చేయాలని కూడా నెక్స్ట్ గెలిచినంత వల్ల ఇంకా కొన్ని పనులు చేసి ఉండాలి వీళ్ళకి. हमारे काउंसलर साहब एलआईआर साहब वार्ड के काउंसलर थे. बहुत कुछ काम करा है. यहाँ सीमेंट की रोड डलाए, वहाँ कलवर्ट का काम करे, पीछे भी नाली डलाए, इधर भी बेल बनाए. बहुत अच्छे काम करे. हम चाह रहे आइंदा अगर इलेक्शन हुआ फिर इन्हें काउंसलर बनना बोल के हम चाहते हैं. ఇక్కడైతే 4-5 పోల్స్ ఉన్నాయి ఈ రోడ్లో. ఆల్రెడీ దగ్గర ఉండి వేయించడం జరిగింది ఇవన్నీ. అలాగే ఇక్కడ కూడా పైప్ లైన్ కూడా ఆల్రెడీ డ్యామేజ్ అవ్వడం వల్ల వాటర్ ప్రాబ్లం ఉండడంతో ఇక్కడ రిపేర్ చేయడం జరిగింది. అలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఏంటంటే అవి కూడా నేను ఇక్కడ ముందు చూపిస్తాను. ఈ డ్రైనేజ్ కూడా ఇది మనం కొత్తగా నిర్మించుకోవడం జరిగింది. ఇలాంటివి ఇంకా మనకు ఇంకా కొన్ని ఉన్నాయి. మేము గెలిచిన తర్వాత ఏంటి అనేది చూపిస్తాం. గత వర్షాకాలంలో ప్రతి వర్షాకాలంలో కూడా ఇక్కడ వాటర్ జామ్ అవుతుండే. ఇక్కడ దాన్ని దృష్టిలో పెట్టుకొని రోడ్డు కానివ్వండి, రోడ్డు కూడా వేసినాం. ఇది ఒక కలబట్టు వేయడం జరిగింది. ఇక్కడ వాటర్ వెళ్తలేకుండా ఇక్కడ మోర్లకు ఈ వాటర్ నిర్మించడంతో ఇక్కడ ఆల్రెడీ మన ప్రాబ్లం సాల్వ్ అవ్వడం జరిగింది. ఈ రోడ్డు అక్కడికి వెళ్ళి ఇక్కడ వరకు వేసుకుని కలబట్టు నిర్మించి డ్రైన్ ఇటు పోయే విధంగా చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే కలబట్టు ఈ రోడ్డు వేయడం జరిగింది. ఇంకా ఇక్కడ జిమ్ ఏరియా దగ్గర కూడా రోడ్డు వేయడం జరిగింది. हमारे रोडा बनाए, पीछे के नालियाँ बनाए और साफ़ सफाई का रोज़ कचरे की गाड़ी भिजा दे और लाइटा एनी टाइम फ़ोन करते आके लग जाते लाइट. हल्ले सामने बोल देते. और साफ़ सफाई तो हर जुम्मा हर हफ्ते को भिजाते. साफ़ सफाई भी अच्छा होता. और क्या नालियाँ भी जो है अपनी फ़ोन करते आके पूरा देखते. आज ये पूरा पूरा बारिश का पूरा साफ़ सफाई, कहीं पानी रुके है वो ब्लीचिंग पाउडर और वो मच्छरों का वो दवा रहता है ना, वो भी दवा मारने लगा तो पूरा अच्छा काम कर रहे हैं.
और ये बार भी हम लोग इलेक्शन ना कोई पूरा महिला इलेक्शन ना करे तो उनको वन साइड पूरा गिरता है इधर का। గత ఎలక్షన్లో మాట ఇచ్చిన ప్రకారం నా కాలనీ ప్రజలకు ఇక్కడ రోడ్ లేకుండే ఈ రోడ్డు కూడా ఆల్రెడీ 150 మీటర్ల రోడ్డు వేయించడం జరిగింది. ఈ రోడ్డు వేసినందుకు నాకు కూడా ప్రజలకు మాట ఇచ్చిన ప్రకారం గర్వంగా నేను సంతోషపడుతున్నా. అలాగే ఇంకా నేను వేసిన పనులు కూడా నేను బాగా ఉన్నాయి. ఇంకా మళ్ళీ కూడా ఇంకా నెక్స్ట్ ఎలక్షన్లో కూడా నేను ఇంకా కొన్ని పనులను వాగ్దానం చేసినాను. మళ్ళీ కూడా చేసి చూపిస్తా. ఈ వార్డ్ నెంబర్ 7లో నేను గెలిచిన తర్వాత ఇక్కడ డ్రైన్ లేకుండే ఈ డ్రైన్ సంవత్సరమే కట్టడం జరిగింది. అలాగే ఏంటంటే 120 మీటర్లు డ్రైను ఈ రోడ్డు ఇప్పుడు నడిచేది కూడా రోడ్డు ఇప్పుడు కొత్తగా వేసింది. ఇది కూడా చెప్పండి. इनसे होता करते हमारे घर बना के देते कोसनेर भैया इनसे करा लेते हम लोग చెప్తాను. ఈ మధ్యనే ఈ డ్రైన్ కూడా వేయడం జరిగింది. ఒకటి కనిపిస్తున్న డ్రైన్ ఇది కూడా కొత్తగా నిర్మించడం జరిగింది పోయిన సంవత్సరం. ఇంకా కొన్ని డ్రైనేజ్ ఉన్నాయి చూపిస్తాను. గెలిచిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ 5 ఫీట్ల కింద ఉంటుంది, 4-5 ఫీట్లు మొత్తం కింద ఉంటుండే. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ కలవట్టుకు లైట్గా రావాలనే ఉద్దేశంతో వాటర్ కూడా నా కాలనీలో వెళ్ళొద్దు అనే ఉద్దేశంతో ఈ ఎయిట్కు తీసుకొచ్చడం జరిగింది. ఇప్పుడు ప్రజలకు మాకేమి ఇబ్బంది లేదు. వర్షాకాలంలో కూడా చాలా వాటర్ మొత్తం ట్రైన్లో వెళ్తున్నాయి. ఇంకా కొంత ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం కూడా రాబోయే కాలంలోనూ ఆ పరిస్థితులు కూడా తీర్చేస్తామన్నట్టు చేస్తున్నాము. ఎలాగైనా రుణపడి ఉంటా. మా కీర్తిశేషులు నక్క బాబు గారు కానివ్వండి, తోరగంటి బ్రహ్మయ్య, జానిమియా గారు వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఇక్కడ పనులు చేయడం జరుగుతుంది. ఇక్కడ కమ్యూనిటీ 50 లక్షల రూపాయలు ఎస్సీ సబ్ ప్లాన్ కింద మంజూరు చేయడం జరిగింది. అది తొందరలోనే పనులు అవుతాయని భావిస్తున్నాను నేను. ఇంకా రాబోయే కాలంలో అవకాశం ఇస్తే నా ప్రజలకు నేను ఇంకనే సేవ చేయడానికి ముందుండి ఇంకా ఈ సప్లాన్ 50 లక్షల రూపాయలు బిల్డింగ్ కట్టిద్దామనే ఉద్దేశంతో. गली पहले जंगल के जैसी थी, गली नहीं दिखती थी किसको भी. बोलते बोलते करंट लगाए, गली डाले. ये पहले जंगल था पूरा. ये गली इलेक्शन आए जब से बनाए हमारे. और बोलते सो हमारा घर भी अच्छा नहीं है. हाँ, पानी घुस जाता बारिश में. हम काउंसलर को फ़ोन करके इलेक्शन को बोलते हमेशा. इलेक्शन कुछ बोलते हमारे को नल नहीं है, नल की सहूलत नहीं है, हमारा घर नहीं है, हमारे कोई सी चीज़ नहीं है यहाँ पे सहूलत. जब ज़रा बोलते बोलते इलेक्शन पूरा करे हमारे को. और ना वार्ड नंबर 7 అక్కడే ఉంది, రోడ్డు మీద ఉంది. ఇంకా కొన్ని పనులు ఇక్కడ కొత్తగా డ్రైన్ లేకుండే ఇప్పుడు ఆల్రెడీ ఈ గత సంవత్సరం నిర్మించడం జరిగింది. నేను గెలిచిన తర్వాత డ్రైన్ లేకుండే ఆల్రెడీ డ్రైన్ కట్టించిన కొత్తగా నేను గెలిచిన తర్వాత. గెలిపించినాక మా ప్రతి పని చేసిండు. ఈ డ్రైన్ లేకుండే 15 సంవత్సరాల నుంచి ఎలక్షన్ వచ్చిన తర్వాత ఈ డ్రైన్ అయింది. ఇంకా ఒక డ్రైన్ అయింది. అసలు ఆ గల్లీలో రోడ్ లేకుండే రోడ్ వేయించిండు. మాకైతే ఎలక్షన్ వచ్చి ఇంతకుముందు కౌన్సిలర్ కంటే బాగా పనిచేసింది. చూడాలి మజీద్ ఉన్నది. ముస్లిం సోదరులకు ఇబ్బందులు కలగకుండా ఈ రోడ్డు వేయించడం జరిగింది. అలాగే ఇక్కడ కొన్ని డ్రైన్స్ కూడా నిర్మించడం జరిగింది. లోపల ఉండేది లోపల నిర్మిస్తాం. ఈ రోడ్డు నుండి రావాలంటేనే ఆల్రెడీ బురద ఉంటుండే. అది రోడ్ వేయించడంతో వాళ్ళకు ఆల్రెడీ ఇప్పుడు మసీద్కు వెళ్ళడానికి వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా నేను గెలిచిన తర్వాత ఈ డ్రైన్ లేకుండా ఇక్కడ ఈ డ్రైన్ కూడా నిర్మించడం జరిగింది. ఇక్కడ నుండి ఆల్రెడీ అక్కడ చుట్టుపక్కల కూడా ఇక్కడ ఉంది. ఇప్పుడు నేను గెలిచిన తర్వాత రోడ్ లేకుండే, డ్రైన్ లేకుండే. డ్రైను కలవట్టు రోడ్డు నడిపించడం జరిగింది. ఇది ఆల్రెడీ మారుతి నగర్కి వెళ్తుంది. ఈ డ్రైన్ మారుతి నగర్కి వెళ్తుంది. ఇక్కడ డ్రైన్ లేకుండా
ఆల్రెడీ ఇప్పుడు డ్రైన్ నిర్మించడంతో నీళ్ళు ఆల్రెడీ సాఫీగా ఆల్రెడీ డ్రైన్లో కలుస్తుంది. ఈ రోడ్డు కూడా ఇక్కడ కూడా రావాలంటేనే భయం వేస్తుండే ఎవరైనా కూడా. ఇక్కడ మొత్తం చెట్లు ఇదంతా జంగల్ లెక్క ఉండే, ఈ విధంగా ఉండే. ఇదంతా మొత్తం క్లియర్ చేసుకొని డ్రైన్ కూడా వేయడం జరిగింది. మారుతి నగర్కి ఇది లాస్ట్, మనం వార్డు నెంబర్ మున్సిపాలిటీ వార్డు లాస్ట్. నేను గెలిచిన తర్వాత ఇక్కడ డ్రైన్ లేకుండా, అసలు డ్రైన్ లేకుండా ఈ డ్రైన్ కాలం కొత్త నిర్మించడం జరిగింది. ఇక్కడి నుండి అక్కడి వరకు అసలు డ్రైన్ అనేదే లేకుండే, చాలా ఇబ్బందులు పడుతుండేది. మా ప్రాంతంలో కొత్తగా నిర్మించడం జరిగింది. ఇక్కడ కూడా డ్రైన్ లేకుండా నేను గెలిచిన తర్వాత కొత్తగా నిర్మించడం జరిగింది డ్రైన్. అది కూడా ఇక్కడి నుండి కూడా ఇది కూడా ఆల్రెడీ డ్రైన్ నిర్మించడం కొత్తగా. ఈ కాగజ్ నగర్ మున్సిపల్ వార్డు నంబర్ 7లో మనకు కాగనార్ పట్టణంలో విపరీతంగా కుక్కల బెడద తీవ్రంగా ఉన్నందున ప్రభుత్వం 25 లక్షలతోటి ఎనిమల్ కేర్ సెంటర్ ఇక్కడ ఆల్రెడీ కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అది ఇప్పుడు ఈ మధ్యన ఇప్పుడు ఇనాగ్రేషన్ కూడా చేయలేకపోయినాం. ఇది తొందరగా ఇప్పుడు ఇంకా పెండింగ్లో వర్క్ బాగుంది, తొందరగా అవుతుందని భావిస్తున్నాను నేను. తొందరగా అవుతుంది కూడా. ఇది ఎనిమల్ కేర్ సెంటర్ ఆల్రెడీ నా పీరియడ్లో ఇది అయినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. నేను ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కుక్కలను ఎక్కడ తీసుకొని వచ్చి అది ఇక్కడ హాస్పిటల్కి తీసుకొని వస్తే బాగుంటుంది. ఇక్కడ పని కూడా పెండింగ్లో ఉంది. తొందరగా పనులు కూడా పూర్తి అయితే బాగుంటాయని నా ఉద్దేశం. అలాగే ఇక్కడ నా వార్డులో నేను గెలిచిన తర్వాత మా ముస్లిం సోదరులకు వాళ్ళు ఇంతకుముందు వాళ్ళు ఇళ్ళలోనే వాళ్ళు పటేల్ షాప్స్ ఉండి అక్కడక్కడ ఇది చేస్తుండే వాళ్ళు, వాళ్ళకు అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ బిల్డింగ్ కట్టించడం జరిగింది. అప్పటి నుండి వాళ్ళు ఇక్కడే వచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని వాళ్ళు జీవనోపాధి గడుపుతుంది. వాళ్ళు మున్సిపల్ వార్డ్ నెంబర్ 7 ఇది బంగాళీ ఏరియా, మునీశ్వరయ్య కాలనీ అంటారు. నేను గెలిచిన తర్వాత ఇక్కడ ట్యాంకర్ల ద్వారా వాటర్ సప్లై చేస్తుండే. ఇక్కడ ప్రతి 2 రోజులకోసారి 3 రోజులకోసారి. నేను గెలిచిన తర్వాత ఇక్కడ మంచినీటి సరఫరా ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇప్పించడం జరిగింది. నా పేరు గుడిసెల ఎల్లేష్, డి సంజీవయ్య కాలనీ, వార్డ్ నంబర్ 7 నుండి నాకు కౌన్సిలర్గా ఒక అవకాశం వచ్చింది. నాకు సహకరించిన మన మాజీ ఎమ్మెల్యే గారు కోనేరు కోనప్పన్న గారు, ఆయన దయ వలన నాకు టీఆర్ఎస్ టికెట్ ఇవ్వడం జరిగింది. గెలవడం కూడా జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు మా మున్సిపల్ చైర్మన్, మాజీ చైర్మన్ సద్దాం హుసేన్ గారి సహకారం, మాజీ ఎమ్మెల్యే గారు కోనేరు కోనప్పన్న గారి సహకారంతో నా వార్డు డి సంజీవయ్య కాలనీలో కొన్ని వర్క్స్, మారుతి నగర్, నూరాని మజీద్ ఏరియాలలో మరియు బంగాళీ క్యాంప్ ఏరియాలలో కూడా వాళ్ళ సహకారంతో ఇక్కడ కొన్ని పనులు చేయడం జరిగింది. ఈ మధ్యలో కూడా షాహీన్ సుల్తానా చైర్మన్ గారి సహకారంతో కూడా కొన్ని పనులు చేయడం జరిగింది. ఇప్పుడు మా పదవీకాలం 5 సంవత్సరాలు గడుస్తున్నందున ముఖ్యంగా మేము గర్వంగా చెప్పుకునే విధంగా కొన్ని పనులు చేసినాం. అది చెప్పుకోవడానికి ప్రజల ముందు, నా వార్డు ప్రజల ముందు చెప్పుకోవడానికి బాగుంటుందనే ఉద్దేశంతో ఈ వాయిస్ రికార్డు చేస్తున్నాను. నాకు సహకరించిన, గెలిపించిన నా వార్డు ప్రజలకు, వాళ్ళకు ఎల్లవేళలా ఎప్పుడైనా కూడా రుణపడి ఉంటాను. వాళ్ళ సహకారం నేను మరవలేను. వాళ్ళు నాకు ఏ రకంగా సహకరించింది, ఎట్లా అయిందని నాకు తెలుసు. ఇప్పుడు కూడా పదవిలో లేకున్నా కూడా ఎప్పుడైనా కూడా ఏ రాత్రి అయినా కూడా పిలిచినా కూడా నేను అందుబాటులో ఉంటాను. ఎలాంటి సహకారమైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇంకా కొన్ని పనులు, ఎలక్షన్లో కొన్ని పనులు మనం ఈ పనులు చేయాలనే ఉద్దేశంతో నేను కొన్ని పనులు ఇట్లా పెట్టుకున్నా. కొన్ని పనులు అయినాయి, కొన్ని పనులు కాలేవు. బాధగా ఉంది. దానికి నన్ను క్షమించగలరు. ఈ సంక్షేమ పథకాలు నా వార్డులో కళ్యాణలక్ష్మి కానివ్వండి, పెన్షనర్స్ కానివ్వండి, రేషన్ కార్డ్స్ కానివ్వండి, ఇంకా బాగా అంటే ఏంటంటే ఇప్పుడు మెడికల్కి సంబంధించిన సీఎం రిలీఫ్ ఫండ్, ఇంకా కొన్ని అలాంటి చెక్కులు కూడా ఇప్పించడం జరిగింది. అవన్నీ కూడా నేను ఆల్రెడీ ఇప్పుడు నా వీడియోలో చూస్తారు మీరు. ఒకటి ఏంటంటే ఇప్పుడు రాబోయే కాలంలో కూడా నా ప్రజలు
నాకు వాళ్ళని నొప్పించి ఉంటే నాకు నొప్పించినట్టు ఉంటే నన్ను క్షమించగలరు. ఈ పదవి అయిపోయినందుకు నేను గర్వంగానే ఫీల్ అవుతున్నాను. ఇంకా 1 సంవత్సరం నాకు అవకాశం ఉంటే బాగుండేది. పనులు చేయాలనే ఉద్దేశంతో, కానీ మా పదవి పోయినందున కొద్దిగా బాధగా ఉంది. ఇంకా రాబోయే కాలంలో కూడా మళ్ళీ ఎలక్షన్లో తప్పకుండా పోటీ చేస్తాను. చేసి మిగతా సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా నెరవేర్స్తానని హామీ ఇస్తున్నాను. నా పాడు ప్రజలకు నేను ఒకటి నా వెళ్ళ రుణపడి ఉంటానని వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలుపుతాను.